హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీకృష్ణ. ఈరోజు వీడియో వచ్చి ఒక డివోషనల్ వీడియో ప్లస్ చిన్న స్వీట్ రెసిపీతో కూడా వచ్చానండి. ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ట్విన్ మేట్స్. వసుదేవ సుతం దేవకీ కంస చాడోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలకు వెళ్ళే రోజు, దానినే మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఆ తొలి ఏకాదశి విశేషాలు మీతో నేను పంచుకోబోతున్నాను. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఈ బయట అంతా శుభ్రం చేసి ముగ్గులు వేశానండి. ఇది ఎప్పుడు ఈరోజు కొత్తగా చేసేదేం కాదు, ఎప్పుడూ నాకు అలవాటు ఇలా చేసుకోవటం. నాకు ఇలా ఇష్టం కూడా. ప్రతిరోజు కూడా పసుపు కుంకుమలతో గడపను అలంకరించుకుంటాను. ఇలాగే ముగ్గులు నాకు వచ్చినంతలో నేను ముగ్గులు వేసుకుంటాను. గొప్పగా ఏం వెయ్యను, ఏదో నాకు తోచినట్టుగా నేను చేస్తాను. మా కృష్ణయ్యని కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా ఏం అలంకరించలేదు, ముగ్గు వేసిన వెంటనే వీడియో తీసేయడం వల్ల ఇంకా పువ్వులతో ఏం అలంకరించలేదు, మామూలుగా చూపిస్తున్నాను మీకు. ఆ పక్కనే తులసమ్మ ఉంటుంది. మా పూజా మందిరం ఇది. పిండి దీపాలు చేశాను. పిండి దీపాలు చేసి ఇది ఏకాదశికి చేస్తే మంచిది కదా, అలా అని పిండి దీపాలు చేసి స్వామివారికి దీపారాధన చేసుకొని ధూపదీప నైవేద్యాలతోటి పూజ చేసుకున్నాను. విష్ణు సహస్రనామం చదువుకున్నాను. ఇదిగోండి మా అమ్మవారు ఆ వీడియోలో కనిపిస్తున్నారు కదా, మా ఇలవేల్పు, మా కులదైవం, మా గౌరమ్మ. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసే ఉంటారు. శివయ్య అభిషేక ప్రియుడు అంటారు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు. నాకైతే ఎక్కువ పువ్వులతో అలంకరించడం చాలా ఇష్టం అండి. ఇవ్వండి ఉన్న పువ్వులతో అలంకరించాను. మా తులసమ్మని ఇందాక చెప్పాను కదా, ఇవ్వండి మా తులసమ్మ. గౌరీదేవిని కూడా అక్కడ పెట్టుకున్నాను. ఈ గులాబీ పువ్వుని ఎందుకు ఇంత స్పెషల్గా చూపించానో తెలుసా మీకు? ఇది మా చెట్టుకు పూసిన పువ్వు అండి. ఏకాదశితో వచ్చింది కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని పువ్వులు పెట్టినా కూడా ఆ ఒక్క పువ్వు పెడితే చెప్పరాని సంతోషం వచ్చిందండి. స్వీట్ రెసిపీ చెప్పాను కదా, గోధుమ నూక ప్రసాదం చేశాను. ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని, తర్వాత గోధుమ నూక కూడా కొంచెం నేతిలో వేయించుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. దీనికి బాగా వేయిస్తేనే ప్రసాదం మంచి టేస్ట్గా ఉంటుంది. నెయ్యి కూడా ఎక్కువ ఉండాలి, దీనికి చాలా ఎక్కువ వేయించాలి. ఒక 2 కప్పులు నీళ్లు, 2 కప్పులు పాలు తీసుకున్నాను. 1 కప్పు పంచదార తీసుకున్నాను. నీళ్ళు వేసాం కదండి, ఇప్పుడు 2 కప్పులు పాలు వేస్తున్నాను. ఇవి బాగా మరుగుతూ ఉంటాయి. మరిగినప్పుడు పంచదార వేసున్నాం కదా, బాగా కలిసి మరిగితే బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వతో ప్రసాదం చేస్తున్నాను నేను. 1 కప్పుకి 2 కప్పులు చొప్పున తీసుకున్నాను. అక్కడ వేయించిన గోధుమ నూకను వేస్తున్నాను నేను అందులో. బాగా ఆ వాటర్లో ఎక్కువ ఉడికితే, బాగా వేయిస్తాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. నార్మల్గా వేయించకపోతే తొందరగానే అయిపోతుంది. కొంచెం బాగా వేస్తే కొంచెం టైం పడుతుంది మామూలుగా కన్నా. అలా వాటరీగా ఉంటే అలా థిక్ అయిపోతుంటుంది. మనం ముందుగుండానే జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి దగ్గర పడిన తర్వాత కొంచెం అవి వేస్తే బాగుంటుంది. నేను వేస్తున్నాను. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలుగా అయిపోతుంది అది. ఈ స్వీటు స్వామివారికి నివేదిస్తాం కదండి. తొలి ఏకాదశి కాదు, ఎప్పుడు ఏకాదశి చేసినా కూడా ఈ గోధుమ నూక ప్రసాదాన్ని చేస్తే చాలా మంచిది అంటారు. కిస్మిస్ వేసాం కదండి, తర్వాత ఇప్పుడు యాలకులు వేస్తున్నాను. ఈ స్వీట్ రెసిపీ మా పిల్లలకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేసినా చాలా ఇష్టపడి తింటారు వీటిని మాత్రం. ఈ ప్రసాదము, పళ్ళు, పూలు, కొబ్బరికాయ అన్నీ స్వామివారికి నివేదన చేశాను. నివేదన చేసి మంచిగా పూజ చేసుకున్నాను. అవన్నీ మీరు వీడియోలో చూడొచ్చు. పూజా విధానం పూర్తిగా పెట్టలేదు నేను, అంత టైం సరిపోలేదు నాకు. పూజా మందిరంలో శంకు చక్రాలతో వేసి, పద్మం వేసి శంకు చక్రాలతో ముగ్గులు వేసానండి. అవి మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, నేను అవి వీడియో తీయలేకపోయాను. ఇదిగోండి ఈ విధంగా ప్రసాదం అయితే రెడీ చేశాను.
స్వామివారికి నివేదన చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.